సింధు గారు, మీ చర్చలను ఇంకా కొలిక్కి రాలేదంటారా? రాలేదండి, ఇంకా రాలేదు. మేము చర్చించిన విషయాలలో గ్రూప్ 2 and 3 ఒకటి, గ్రూప్ 1 1:100 ఒకటి, డిఎస్సి అది ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడున్న 2 సమస్యలు ఇవి ఉన్నాయి. సో గ్రూప్ 1 1:100 కి సంబంధించి మేము రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు. ఎందుకంటే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. మేము మొన్న పొన్నం ప్రభాకర్ గారిని కలిసినప్పుడు కూడా మేము ఆ పాయింట్ ని డిస్కషన్ కి తీసుకొచ్చినాము, అన్ని రకాలుగా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినాము. చర్చించి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పారు తప్ప చేస్తాము చేయలేము అని ఏ క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మా మెసేజ్ ని గవర్నమెంట్ కి పంపించడం కోసం దానికి కొంతమంది పెద్దవాళ్ళు, మన మూవ్మెంట్ లో ఉన్న పెద్దవాళ్ళందరినీ వాళ్ళ సహాయం తీసుకుని ఈ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకుని అట్లీస్ట్ ఈ రౌండ్ టేబుల్ త్రూ అయినా ప్రభుత్వానికి మా మెసేజ్ వెళ్తుందన్న ఆశతోటి ఈ రోజు ఇది అరేంజ్ చేసుకోవడం జరిగింది. గ్రూప్ 2 వాయిదా వేశారు, దీని మీద మీ హర్షం వ్యక్తం చేయరంటారా? అంటే ఇప్పుడు మా మేజర్ డిమాండ్ పోస్టులు పెంచి వాయిదా వేయమని అడిగినాం, కానీ ఇప్పుడు కేవలం వాయిదా మాత్రమే వేశారు. బట్ ఓకే, వాయిదా వేసినందుకు ఓ రకంగా సంతోషంగానే ఉంది. సేమ్ టైం ఇంకొక 2-3 డేస్ లో పోస్టులు పెంచుతున్నామని అనౌన్స్మెంట్ వస్తే డెఫినెట్ గా విల్ బి థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. ఎన్ని పోస్టులు పెంచాలంటారు? ఎన్ని పోస్టులు అని అంటే ప్రధానంగా చెప్పింది అయితే 2,000 పెంచుతా, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 పెంచుతా అని చెప్పారు. నార్మల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకుంటే అది సాధ్యం కాదని మాకు కూడా తెలుసు. కాకపోతే అందరికీ న్యాయం జరిగేలాగా ఒక 500 వరకు పెంచినా గానీ మేము హ్యాపీగా ఉంటాము. సో దానికన్నా కృషి చేయండి అని మేము అడుగుతాం. ఇప్పుడు గ్రూప్ 1లో 1:100 ఖచ్చితంగా ఉండాలంటారా? ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకనంటే ఇప్పటికే 2 సార్లు నష్టపోయిన వాళ్ళందరూ కేవలం గవర్నమెంట్ తప్పిదాల వల్ల నష్టపోయినారు కాబట్టి, సో జరిగిన నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా గవర్నమెంట్. సరే గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉందనేది అనవసరం, గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ అడుగుతున్నాం. ఆ ఆపర్చునిటీ అనేది ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుంది కదా. అంటే న్యాయపరమైన చిక్కులు రాదంటారా? లేదు, 100% న్యాయపరమైన చిక్కులు రావండి. ఎందుకంటే విత్ ఇన్ ద నోటిఫికేషన్ ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం టీఎస్పీఎస్సీ ఎట్లాంటి రూల్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రావు. సో ఓవరాల్ గా మీ డిమాండ్ ఏంటి? మొత్తానికి ఓవరాల్ గా మా డిమాండ్ గ్రూప్ 2 and 3లో పోస్టులు పెంచాలనే డిమాండ్, అది మీ అందరికీ వినిపిస్తూనే ఉంది. సేమ్ టైం గ్రూప్ 1లో 1:100 కూడా చేయాలి. నిరుద్యోగులు కాలికేస్తే మెడకేస్తే కాలికి అన్నట్టు అనుకోవచ్చు అంటారా? లేదు, 100% కాదు. ఎందుకు అనంటే మేము ఫస్ట్ నుంచి ఏ డిమాండ్లతో అయితే మేము బయటకు వచ్చినామో ఇప్పటికి కూడా అవే డిమాండ్లు పెట్టినాం తప్ప కొత్త డిమాండ్లు మేము చేర్చలేదు, అది అందరికీ తెలిసిందే. ఓకే, డిఎస్సి గురించి ఏం చెప్తారండి? డిఎస్సి గురించి కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే వాళ్ళకి అనుకున్నట్టుగా జరగలేదు కాబట్టి. సేమ్ టైం ఒక హోప్ ఏముంది అని అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన హామీ ఏంటంటే మళ్ళీ ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఖచ్చితంగా మళ్ళీ మీకు డిఎస్సి వాళ్ళకి నోటిఫికేషన్ వేస్తామన్నారు కాబట్టి ఆ రకంగా మాకు కొంచెం ఆ హోప్ తో కొంచెం సంతోషంగా ఉంది. సేమ్ టైం డిఎస్సి వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడం వల్ల వాళ్ళు గ్రూప్ 2 రాసుకునే అవకాశం కూడా ఉంది. అందులో అందరు రాసుకోలేకపోయినా కొంతమందికనే న్యాయం జరుగుతుంది కాబట్టి కొంచెం సంతోషం అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్.